దండం పెట్టుకుంటా అంతే. జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాం. 85వ సర్గ వరకు నిన్నటి వరకు చదువుకున్నాం. ఎంతవరకు అంటే భరతుడు రాముడి కోసం అడవులకు పయనించడం మొదలుపెట్టాడు. మొదటిగా గుహుని దగ్గరికి వెళ్ళాడు. గుహుడు అనుమానంతో, నువ్వు మీ అన్నని కలవడానికి వచ్చేవు కదా, అన్నగారిని కలవటానికి ఇంత సేన అవసరమా, ఎందుకు ఇంతమందిని తీసుకొచ్చావు అని అడిగాడు. నేను మా అన్నయ్య కోసమే వచ్చాను, నేను అడవుల్లో నేను వనవాసం చేస్తాను, మా అన్నయ్యని రాజును చేస్తానని ఆయన వచ్చిన కారణాన్ని గుహుడికి చెప్పాడనమాట. బాధపడుతున్న భరతుణ్ణి గుహుడు ఓదార్చడం వరకు మనం నిన్నటి వరకు చదువుకున్నాం. 86వ సర్గం. శ్రీరామునిపై లక్ష్మణునకు గల భక్తి భావమును గూర్చి గుహుడు భరతునకు వివరించుట. గుహునకు అరణ్య సంచారము ఉగ్గుపాలతో నేర్చిన విద్య. అట్టి నిషాదరాజు మహాత్ముడైన లక్ష్మణుని యొక్క ఉత్తమ స్వభావమును గూర్చి అత్యుత్తముడైన భరతునకు తెలుపదొడంగెను. లక్ష్మణుడు తన అన్నయ్యకు శ్రీరాముని కాపాడుటకై ఒక చేత ధనుర్బాణములను మరి ఒక చేత ఖడ్గమును ధరించుచు మిగుల అప్రమత్తుడై ఉండేవాడు. అతనికి శ్రీరాముని యందు గల భక్తి శ్రద్ధలు అపారములు. అట్టి సౌమిత్రితో నేను ఒకప్పుడు ఇట్లు పలికి ఉంటిని, నాయన లక్ష్మణ, నేను నీ కొరకై ఈ మెత్తని శయ్యను సిద్ధపరిచితిని. ఓ రఘునందన, దీనిపై శయ్యనిచ్చి హాయిగా విశ్రాంతి గైకొనుము. ఓ ధర్మాత్మ, నేనును నా అనుచరులు ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకొనగలము. కానీ నీవు సుఖములలోనే పుట్టి పెరిగిన వాడవు. శ్రీరాముని రక్షణకై మేము మేల్కొనియుందుము. స్వామి, శ్రీరాముని రక్షణ విషయమై నీవు ఎట్టి దిగులు చెందవలదు. ఈ జగత్తులో నాకు శ్రీరాముని కంటే ప్రియమైన వాడు మరి ఒకడు లేనేలేడు. నా మాట ముమ్మాటికి సత్యము. శ్రీరాముని అనుగ్రహము వలన ఈ లోకమున నాకు కీర్తి ప్రతిష్టలు, ఐహికములైన ధర్మార్థ కామ లాభములను మోక్ష ప్రాప్తియు కలుగునని ఆశించుచున్నాను. అట్టి నేను ధనుర్బాణములను ధరించిన వాడనై నా అనుచరులందరితో కూడి నాకు ప్రియమిత్రుడు సీతాదేవితో కూడి శయనించియున్నవాడు అగు ఆ రామచంద్రుని అన్ని విధములుగా రక్షించుచుండెదను. ఈ పరిసరారణ్యములలో నేనెల్లప్పుడూ సంచరించుచుందును. కనుక ఈ అడవిదారులన్నీయు నాకు కొట్టిన పిండి. యుద్ధమే తటస్థించినచో చతురంగ బలములను సైతము ఒక్కుమ్మడిగా మేము ఎదుర్కొనగలము. నేను ఇట్లు పలికిన పిమ్మట మహాత్ముడు ధర్మ నిరతుడు అయిన లక్ష్మణుడు మాకందరికీ నచ్చజెప్పుచు మాతో ఇట్లు నుడివెను. ఓ నిషాదరాజా, సీతాదేవితో కూడి శ్రీరాముడు నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును, అన్న పానాదులు ఎట్లు రుచించును, సుఖ భోగములు ఆలోచనలు సైతము ఎట్లు కలుగును. ఓ గుహుడా, దేవాసురులు అందరూ కలిసి వచ్చినను యుద్ధమున శ్రీరాముని ఎదుర్కొనజాలరు. అట్టి మహావీరుడు సీతాదేవితో కూడి తృణశయ్యపై పరుండియున్నాడు. చూడుము, మహా తపస్సులకు ఫలముగా వివిధములకు పెక్కు యజ్ఞ యాగాదులను నిర్వహించిన కారణముగా దశరథ మహారాజునకు తనకు సాటి రాగల మహాపురుష లక్షణములు గల శ్రీరాముడు జ్యేష్ఠ పుత్రుడుగా లభించినాడు. అట్టి ఈ రాముడు వనములకు చేరుట వలన ఆ మహారాజు ఇంక ఎంతో కాలము జీవింపజాలడు. ఫలితముగా ఈ కోసల దేశము అతి త్వరలో అనాథయగునని నేను తలంచుచున్నాను. ఓ నిషాదరాజా, అంతఃపుర స్త్రీలు నిశ్చయముగా బిగ్గరగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి వారు తమ ఏడ్పులను మానియుందురు. ఇప్పుడు నిజముగా ఆ రాజభవనమునందు ఆ హాహాకార ధ్వనులన్నీయు ఆగిపోయి ఉండెను. దశరథ మహారాజు, కౌసల్యామాత, మా తల్లి అయిన సుమిత్రాదేవి ఈ రాత్రి వరకైనను జీవించియుందిరో లేదో నేను చెప్పజాలను. మా తల్లి అయిన సుమిత్రాదేవి మాత్రము శత్రుఘ్నుని చూచుకొనుటకైనను జీవించియుండుట సంభవము కావచ్చును. కాని వీరమాత అయిన కౌసల్యాదేవి మాత్రము పుత్ర శోకముతో కృషించి కృషించి తనువు చాలించుట తథ్యము. మహారాజునకు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయవలయను అను తీవ్రమైన అభిలాషయుండెడిది. అది నెరవేరకపోవుటచే ఆయన, అయ్యో
అనుకొనినదంతయు తలక్రిందులైనది అని విలపించుచు ప్రాణములను కోల్పోయియుండును. మహారాజు మరణించుటయే సంభవించినచో ఆ సమయమున అచట ఉండి ఆయనకు అంత్యక్రియలను ఇతర సంస్కారములను భరత శత్రుఘ్నులు మొదలగు వారు నిర్వహింతురు. నిజముగా వారియే ధన్యాత్ములు. ఓ నిషాదరాజ, మా తండ్రి గారు బ్రతికి ఉన్నచో మా అయోధ్య నగర వైభవము వర్ణనాతీతముగా ఉండును. ఆ నగరమునందలి ఇంట్ల ముంగిళ్ళన్నీయు చూడ ముచ్చట గొలుపుచుండును. అందలి రాజమార్గములన్నీయు వేరువేరుగా చక్కగా ఏర్పాటు చేయబడి ఉండును. అచటి సంపన్నులు హర్ష్యములను దేవ మందిరములను రాజప్రాసాదములను కనువిందు గావించుచుండును. ఆ నగరము వివిధములగు రత్న తోరణములతోడ అమూల్యములగు శ్రేష్ఠ వస్తువులతోడ అలంకృతమై ఉండును. అది గజ యూధములతోడ అశ్వ సమూహములతోడ రథ పంక్తులతోడ నిరంతరము క్రిక్కిరిసియుండును. అందు తూర్యములు మున్నగు వాద్యముల నాదములు ప్రతిధ్వనించుచుండును. నృత్య గీతాది వినోద కార్యక్రమములు జరుగుచుండును. ఆ నగరము మంగళకరములైన వస్తువులతో విరాజిల్లుచు దర్శనీయముగా ఉండును. ప్రజలందరూ బలిష్ఠులై ఆయురారోగ్యములతో వర్ధిల్లుచుందురు. అందలి పుష్పవాటికలు ఉపవనములు ఉద్యానవనములు సుసంపన్నములై కలకలలాడుచుండును. నిత్యము నిర్వహించబడుచుండెడి సామాజికములైన ఉత్సవములు ఊరేగింపులు మానసోల్లాసమును గూర్చుచుండును. ఆ మహారాజు గారి పర్యవేక్షణలో ఆ నగర పౌరులందరూ అందు సుఖశాంతులతో హాయిగా సంచరించుచుందురు. శ్రీరాముడు వనవాస దీక్షను ముగించుకొని క్షేమముగా తిరిగి వెళ్ళునప్పుడు మేము ఆయనతో కూడి సుఖముగా అయోధ్యలో ప్రవేశింపగలమా? రాజకుమారుడు మహాత్ముడైన ఆ లక్ష్మణుడు ఈ విధముగా చింతించుచుండగానే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. సూర్యుడు ఉదయింపగానే ప్రాతకాలమున ఈ గంగా తీరమునందు మర్రిపాలతో రామలక్ష్మణులకు జటలను ఏర్పాటు చేయించి నేను వారిని ఈ నదిని దాటించి తిని. జటాదారులు వల్కలములను ధరించిన వారు మిక్కిలి బలశాలురు శత్రు సంహారకులు అయిన రామలక్ష్మణులు 2 భద్రగజముల వలె శోభిల్లుచుండిరి. పిమ్మట మేలైన ధనుర్బాణములను ఖడ్గములను ధరించి సీతాదేవితో కూడి వారు సావధానముగా ముందునకు సాగిరి. ఇలాగా గుహుడు చెప్పాడనమాట. లక్ష్మణుడు ఏమని చెప్పాడు, ఏమని మాట్లాడాడు రాముల వారి గురించి, ఆయన రక్షణ గురించి అనేది భరతుడికి చెప్తున్నాడు. 87వ సర్గము. సీతారామ లక్ష్మణులు వనవాస దీక్షను స్వీకరించిన తీరును విని భరతుడు దుఃఖితుడై మూర్ఛిల్లుట, కౌసల్యాది మాతలు ఆయనను ఓదార్చుట, గంగా తీరమున గార చెట్టు క్రింద సీతారామ లక్ష్మణులు ఒక రాత్రిని గడిపిన విధానమును గుహుడు భరతునకు వివరించుట, శ్రీరాముడు జటాధారియగుట, నారచీరలను ధరించుట మున్నగు అప్రియ వచనములను గుహుని వలన విని భరతుడు మిగుల చింతాక్రాంతుడయ్యను. పూర్తిగా వనవాస దీక్షను చేపట్టిన సత్యవ్రతుడగు శ్రీరాముడు తన విన్నపమును మన్నించున, అయోధ్యకు మరలి వచ్చున అను సంశయములో పడి అతడు మిగులు దిగులు చెందెను. పూర్తిగా ఆయనేమో జటలు ధరించేశారు, నారచీరలు ధరించేశారు, ఆయన పూర్తిగా సిద్ధపడిపోయాడు రాములు వారు. ఇప్పుడు నేను వెళ్ళి బతిమలాడితే మళ్ళీ వస్తారా రారా అని మన భర్తల వారికి అనుమానం వచ్చేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. భరతుడు సుకుమారుడే అయినను మహాబలశాలి, సింహముతో సమానమైన మూపును బలిష్టములైన భుజములను గలవాడు. వికసించిన కమలముల వలె భుజం విశాలములైన నేత్రములు గలవాడు గల యువకుడు, సుందరుడు. అట్టి భరతుడు క్షణకాలము తేరుకొనియుండి వెంటనే తీవ్రమైన మనస్తాపమునకు గురి అయి అంకుశముతో పొడవబడిన ఏనుగు వలె వ్యధితుడై మూర్ఛితుడాయను. అంతట భరతునకు ప్రక్కనేయున్న శత్రుఘ్నుడు అతని పరిస్థితిని గమనించి వెంటనే అతనిని హృదయమునకు హత్తుకొని బిగ్గరగా ఏడ్చుచు శోకాతిరేకముతో స్పృహను కోల్పోయెను. పిమ్మట భరతుని తల్లులందరూ అచటికి వచ్చిరి. వారు పతి వియోగ దుఃఖములకు లోనై ఉండిరి. ఉపవాసములచే కృషించి దైన్యముతో ఉండిరి.
వారందరూ భూమిపై పడియున్న భరతుని చుట్టూను చేరి ఏడవసాగిరి. కౌసల్య హృదయము మాత్రము తీవ్ర దుఃఖముతో నిండిపోయెను. అప్పుడు ఆమె మిక్కిలి చేరువగా చేరి అతనిని అక్కున చేర్చుకొనెను. లేగదోడపై మరులుగొన్న ఆవు దాని కడకు చేరి ప్రేమతో నాకినట్లు మిక్కిలి పరితపించియున్న కౌసల్యాదేవి శోకమగ్నై ఏడ్చుచు భరతునితో ఇట్లు నుడివెను. నాయన భరత, ఇంతలోనే ఇట్లయితివేమి? నీకు ఏమైనను అనారోగ్య బాధ ఏర్పడలేదు గదా? ఈ ఇక్ష్వాకు రాజవంశము యొక్క మనుగడ అంతయు నేడు నీమీదనే ఆధారపడి ఉన్నది. కుమార, శ్రీరాముడు లక్ష్మణునితో వనములకేగెను. దశరథ మహారాజు మృత్యుముఖమున చేరెను. ఇక ఇప్పుడు నీవు ఒక్కడివే మాకు దిక్కు. నిన్ను చూచుకొని నేను ప్రాణములను చిక్కబట్టుకొని ఉన్నాను. ఓ పుత్ర, లక్ష్మణుని విషయమున గాని భార్యతో కూడి వనములకేగిన నా ఏకైక కుమారుడగు శ్రీరాముని విషయమున గాని ఏదైనానొక అప్రియ సమాచారమును వింటివా? అంతట మహాయశస్వి అయిన భరతుడు ఒక క్షణ కాలము పాటు తన్ను తాను తమాయించుకొని ఏడ్చుచునే, అమ్మా, దిగులు చెందకము, నేనెట్టి అప్రియ వార్తను వినలేదు అని పలికి కౌసల్యాదేవిని ఊరడించెను. అనంతరము అతడు నిషాదరాజైన గుహుని ఇట్లడిగెను. ఓ గుహుడా, ఆ రాత్రి వేళ మా అన్నయ్యకు శ్రీరాముడు, వదిన సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడు ఎక్కడ నివసించిరి? వారు భుజించిన ఆహారమేమి? ఎట్టి శయ్యపై నిద్రించిరి? వీటన్నిటినీ నాకు వివరంగా తెలుపుము. అప్పుడు నిషాదాధిపతి అయిన గుహుడు మిక్కిలి సంతసించిన వాడై తనకు ఎంతయూ హితుడు అతిథియు అయిన శ్రీరామునకు తాను వనగూర్చిన అతిథి మర్యాదలను గూర్చి భరతునకు ఇట్లు తెలిపెను. అయ్యా, పలు విధములగు అన్నములను, వివిధములగు అపూపాది భక్ష్యములను, నానా విధములను శ్రీరామునకు భోజనార్థము సమృద్ధిగా సమకూర్చితిని. సత్య పరాక్రముడైన శ్రీరాముడు వాటినన్నింటినీ ప్రేమతో ఆదరించెను గాని క్షత్రియ ధర్మమును అనుసరించి వాటిలో దేనిని స్వీకరింపలేదు. ఓ రాజా, పిమ్మట ఆ మహానుభావుడు, మిత్రమా, మా వంటి క్షత్రియులు ఇతరులకు ఇచ్చెదరే గాని ఎవరి నుండి ఏ వస్తువును స్వీకరింపరు అని పలికి మాకు నచ్చజెప్పెను. పిమ్మట లక్ష్మణుడు తీసుకొని వచ్చిన జలములను మాత్రమే స్వీకరించి సీతారాములు ఆ రాత్రిని ఉపవాసముతో గడిపిరి. సీతారాములు త్రాగగా మిగిలిన జలములను పుచ్చుకొని లక్ష్మణుడు ఉపవసించెను. జలములను త్రాగుటకు ముందే ఆ ముగ్గురును మౌనముగా ఏకాగ్రచిత్తులై సంధ్యోపాసన గావించిరి. ఆ పిమ్మట సౌమిత్రి వెంటనే స్వయముగా కుశలను తీసుకొని వచ్చి వాటితో శ్రీరాముని కొరకై పవిత్రమైన ఒక చక్కని శయ్యను ఏర్పాటు చేసెను. పిదప లక్ష్మణుడు స్వయముగా శ్రీరాముని పాదములను కడిగెను. అనంతరము సీతాదేవి తన పాదములను కడుగుకొనుచుండగా అతడు ఆమె పాదములపై జలములను ఉంచెను. అంతట శ్రీరాముడు సీతాదేవితో కూడి ఆ చక్కని శయ్యపై శయనించెను. లక్ష్మణుడు వారికి కొంచెము దూరముగా వెళ్లి అచట నిలబడెను. సీతారాములు ఇరువురు ఇదిగో ఈ గార చెట్టు క్రిందనే, ఈ తృణశయ్యపైనే ఆ రాత్రి పరుండిరి. శత్రుదమనుడైన లక్ష్మణుడు చేతులకు వేళ్లకు రక్షణ కవచములను, వీపు భాగమున ఇరువైపుల బాణములతో నిండిన అమ్ముల పొదులను ధరించెను. అతడు అల్లెత్రాడును సంధించిన మహాధనస్సును చేతపట్టుకొని ఆ రాత్రి అంతయు వారి రక్షణార్థము ప్రదక్షిణ పూర్వకముగా చుట్టూను తిరుగుచుండెను. పిమ్మట మహేంద్రునితో సమానుడకు శ్రీరాముని యొక్క రక్షణ కార్యమున నేను మేలైన ధనుర్బాణములను ధరించి లక్ష్మణునకు తోడుగా ఉంటిని. నా అనుచరులు విల్లంబులను చేపూని అప్రమత్తులై మాకు బాసటగా నిలిచిరి. 88వ సర్గము. మహారాజు సుఖములకు అర్హులైన సీతారాములు కటిక నేల మీద తృణశయ్యపై శయనించినారని విని భరతుడు మిగులు కిన్నుడగుట. గుహుడు పలికిన వచనములను అన్నింటినీ భరతుడు సావధానముగా విని మంత్రులతో కూడి
గార చెట్టు కడకు వెళ్లి శ్రీరాముడు పరుండిన ఆ శయ్యను దర్శించి అతడు తన తల్లులందరితో ఇట్లు నుడివెను. ఆ మహానుభావుడు ఆ రాత్రి పరుండిన ప్రదేశము ఇదియే. ఇవి ఆయన శయ్యనింపగా ఆ శయ్యపై ఏర్పడిన గుర్తులు. దశరథ మహారాజు వాసిగాంచిన ఇక్ష్వాకు రాజవంశమున జన్మించినవాడు, మహానుభావుడు, ప్రజ్ఞాశాలి. అట్టి ప్రభువునకు పుత్రుడైన శ్రీరాముడు ఈ కటిక నేలపై పరుండుట ఏమాత్రము తగదు. సుకుమారమైన పరుపులపై మిక్కిలి మృదువైన జింక చర్మముల ఆస్తరణములతో కప్పబడిన మేలైన తల్పములపై హాయిగా శయనించిన ఆ నరశ్రేష్ఠుడు ఈ నేలపై ఎట్లు పరుండెనో గదా. శ్రీరాముడు శయనించిన తల్పములు, విహరించిన ప్రాసాదములు అత్యద్భుతములు, సకల సుకోచితములు, నిరుపమానములు. ఆ ప్రాసాదముల పైభాగమున గల శ్రేష్టములైన భవనములయందు, అట్టాలికలయందు ఎల్లప్పుడూ అతడు శయనించువాడు. ఆ భవనముల భూభాగములు వెండి బంగారములతో నిర్మితములైనవి. అందలి శయ్యలు మిగులు మృదువైనవి, శ్రేష్టమైనవి. అందు అలంకృతములైన రంగురంగుల పువ్వులు ఆ భవనములకు విచిత్ర శోభలను సంతరించుచుండును. నిరంతరము అచట చందనాగరు పరిమళములు గుబాళించుచుండును. అవి తెల్లని మేఘముల వలె స్వచ్ఛములైన కాంతులను వెదజల్లుచుండును. చిలుకల కలకలారావములు వినసొంపుగా నుండును. అవి చల్లదనమును గూర్చుచు కర్పూర వాసనలను ప్రసరింపజేయుచుండును. అవి బంగారు గోడలతో మేరు పర్వతము వలె మహోన్నతములై అలరారుచుండును. కమ్మని సంగీత స్వరములతోడ, శ్రావ్యములైన వేణా వేణు నాదములతోడ, పరిచారికల యొక్క కాలి అందెల రవళుల చేత, కర కంకణముల రవముల చేత, ఆభరణముల సవ్వడులతోనూ, చెవులకింపైన మృదంగముల లయ విన్యాసములతోడ అతడు నిద్ర నుండి మేలుకొనుచుండువాడు. అతడు మేలుకొను సమయమున వంది గణములు స్తుతించుచుండెడివి. సూతులు మాగదులు సమయమునకు తగిన కథలను గాథలను వినిపించుచుండెడివారు. అట్టి సుఖ వైభవములలో ఓలలాడిన శ్రీరాముడు ఈ కటిక నేలపై పరుండుట ఎంతటి బాధాకరము. అట్టి మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు ఇక్కట్ల పాలగుట లోకమున నమ్మదగిన విషయమే గాదు. ఇది నాకు సత్యముగా తోచుటలేదు. నేను దిగ్భ్రాంతికి గురి అయితినో ఏమో. దీనిని నేను ఒక కలగా తలంతును. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముని అంతటి వాడు ఇట్టి కరకు నేలపై పరుండుట బట్టి చూడగా నిజముగా కలయే బలవత్తరమైనది. దానికి మించిన దైవము మరి ఒకటి లేదనుట స్పష్టము. జనక మహారాజు గారాల పట్టి దశరథ మహారాజు కోడలు శ్రీరాముని ప్రియ పత్ని అయిన సుకుమారియగు సీతాదేవి ఈ నేలపై పరుండవలసి వచ్చుట ఆ కాల ప్రభావము చేతనే కదా. మా అన్న శ్రీరాముడు పండుకొనిన శయ్య ఇదియే. విశ్రాంతికై ఆయన పండుకొనినప్పుడు అటు ఇటు పొర్లిన గుర్తులు ఇదిగో ఇవియే. ఈ కఠిన భూమిపై ఆయన శయనింపగా ఆయన శరీరము యొక్క ఒత్తిడికి నలిగిపోయిన తృణములు ఇచటనే పడియున్నవి. ఇచట అక్కడికక్కడ బంగారు కణములు అంటుకొని ఉన్నవి. అక్కడక్కడ బంగారు కణములు అంటుకొని ఉన్నవి. దానిని బట్టి చూచినచో ఆభరణములతోనున్న సీతాదేవి ఈ పవిత్ర శయ్యపై పరుండియున్నట్లు తలంతును. ఈ కుశలలో అక్కడక్కడ కొన్ని పట్టుదారములు చిక్కుకొని మెలమెలా మెరియుచున్నవి. ఇవి సీతాదేవి అప్పుడు ధరించిన పట్టు ఉత్తరీయపు పోగులేయని స్పష్టమగుచున్నది. బాలయు, సుకుమారి, తపస్విని, మహాసాధ్వి అయిన సీతాదేవి ఈ కఠిన శయ్యపై పరుండినను ఆమెకు కష్టమనిపించి ఉండదు. ఏలనన ఏ సతి అయినను భర్తతో కూడి పరుండినప్పుడు ఆ శయ్య కఠినముగా ఉన్నను, మృదువుగా ఉన్నను, అది ఆమెకు హాయిగానే ఉండును. నా బ్రతుకు వ్యర్థము, నేనెంతయు క్రూరుడను. ఏలనన
శ్రీరాముడు భార్యతో దిక్కులేని వాని వలె ఇట్టి శయ్యపై పరుండవలసి వచ్చుట నా కారణముననే గదా. శ్రీరాముడు ఒక అసాధారణ మహాపురుషుడు. చక్రవర్తుల వంశమున జన్మించినవాడు. సమస్త జనుల ఆదర అభిమానములను చూరగొన్నవాడు. ఎల్లరకు ఇష్టుడు. శ్యామ సుందర గాత్రుడు. ఎర్రని నేత్రముల గలవాడు. దర్శనీయుడు. సుఖములలో పుట్టి పెరిగినవాడు. దుఃఖము అను మాటనే ఎరుగనివాడు. అట్టి మహాపురుషుడు సర్వ సుఖములకు ఆలవాలమైన ఒక మహారాజ్యమును త్యజించి అడవుల దారి బట్టి ఇట్టి కటిక నేలపై పరుండుట విధి వైపరీత్యము. శుభ లక్షణముల గలవాడు మహాత్ముడైన లక్ష్మణుడు ఈ కష్టకాలమునందు అన్నయ్యగు శ్రీరాముని అనుసరించుచు ఆయనను సేవించుచున్నాడు. వాస్తవముగా అతడు ఎంతయూ ధన్యాత్ముడు గదా. పతిదేవుని అనుసరించి వనములకు వెళ్లిన వైదేహి నిజముగా ఎంతయూ కృతార్థురాలు. మేము ఆయనకు దూరమై సంశయాత్ములమైతిమి. మా సేవలను శ్రీరాముడు అంగీకరించునా లేదా అని సంశయమునకు లోనైతిమి. శ్రీరాముడు అడవుల పాలై ఉండుట వలన దశరథ మహారాజు పరలోక గతుడగుట చేత ఈ కోసల రాజ్యము సమర్థుడైన పాలకుడు లేక దిక్కులేనిదై నాకు శూన్యముగా కనిపించుచున్నది. శ్రీరాముడు వనములలోనున్నను ఆయన బాహుబలము ఈ కోసల రాజ్యమును రక్షించుచున్నంత వరకు, ఆయన అనుగ్రహము దీనిపై ప్రసరించుచున్నంత వరకు ఎవ్వడును మనస్సులోనైనను దీనిని పొందుటకై ఆశపడడు. దీనివైపు కన్నెత్తైనను చూడజాలడు. రాజధాని అయిన అయోధ్య నగరమునకు సరియగు ప్రాకార రక్షణ లేకున్నను అశ్వములు గజములు యుద్ధమునకు సిద్ధముగా అదుపులో లేకోయున్నను పురద్వారములు తెరవబడియున్న సేనలలో హర్షోత్సాహములు కొరవడియున్నను రక్షణ లోపముచే గడ్డు పరిస్థితులు ఏర్పడినను నగరమునకు వెలుపల ఎట్టి ఆవరణములు లేకున్నను దీనిపై శ్రీరాముని అనుగ్రహము ఉన్నంత వరకు విషపూరితములైన భక్ష్యములను వలె శత్రువులు దీనిని కోరుకొనరు. నేటి నుండి నేనును ప్రతి దినము జటావల్కములనే ధరించెదను. కందమూల ఫలములనే ఆహారముగా స్వీకరింతును. నేలపై గాని తృణశయ్యపై గాని పరుండెదను. శ్రీరామునకు మారుగా ఆ వనవాస దీక్షను నేను పాటింతును. ఈ 14 సంవత్సరములలో మిగిలిన కాలమును నేను వనములలో హాయిగా గడుపుదును. రాముని ప్రతిజ్ఞయు వృధా కాదు. అన్న కొరకై నేను వనవాసము చేయుచున్నప్పుడు శత్రుఘ్నుడును నాకు తోడుగా ఉండును. శ్రీరాముడు లక్ష్మణునితో కూడి అయోధ్యకు చేరి రాజ్యభారమును నిర్వహించును. అయోధ్యయందు బ్రాహ్మణోత్తములందరూ కాకుత్సవంశజుడైన శ్రీరాముని పట్టాభిషిక్తును గావింతురుగాక. ఈ నా కోరికను దేవతలు సఫలము చేయుదురా. నా ఈ అభ్యర్థనను మన్నించుటకై శిరసా ప్రణమిల్లి ఆయనను ఎంతగానో వేడుకొందును. నేను ఎన్ని విధములుగా అయోధ్యకు మరలి రమ్మని బ్రతిమాలినను అందులకు ఆయన అంగీకరింపనిచో నేనును ఆయనతో పాటు దీక్ష ముగియు వరకు వనములలోనే యుందును. ఆ ప్రభువు నా కోరికను కాదనడు. 89వ సర్గము. భరతుడు గుహుని సాకారంతో సపరివారముగా గంగానదిని దాటుట, పిమ్మట భరద్వాజ ఆశ్రమమునకు చేరుట. రఘువంశజుడైన ఆ భరతుడు గంగానదీ తీరమునందే శ్రీరాముడు శయనించిన ప్రదేశమునందే ఆ రాత్రి గడిపి ఉషకాలమునందే మేలుకొని శత్రుఘ్నునితో ఇట్లనెను. ఓ శత్రుఘ్న, నీకు భద్రమగుగాక. లెమ్ము, ఉషకాలమైనది. ఇంకను నిద్రించుచుంటివేళ నిషాదరాజైన గుహుని తీసుకొని రమ్ము. అతడు నావలపై మన సేనను నదిని దాటింపగలడు. భరతుడిట్లు పలికిన పిమ్మట సోదరుడగు శత్రుఘ్నుడు అతనితో, అన్నా, నేను నిద్రించుటలేదు. నేనును నీవలనే పూజ్యుడైన శ్రీరాముని స్మరించుచు రాత్రి అంతయు మేల్కొనియే ఉన్నాను అని వచించెను. నిజంగా వీరి భ్రాతృప్రేమ లోకమునకే ఆదర్శప్రాయము. అందుకే అంటారు, అన్నదమ్ములంటే రామలక్ష్మణుని
ఆ నలుగురిని చూసి నేర్చుకోవాలి అని. అన్నదమ్ములంటే అలాగే ఉండాలి. ఎవ్వరికి నిద్ర కూడా పట్టట్లేదు, తిండి కూడా సహించట్లేదు. అయ్యో రాముడు వెళ్ళిపోయాడే, అడవులకు వెళ్ళిపోయాడే, అక్కడ ఎలా ఉన్నాడో పాపం, ఆయన తిన్నాడో తినలేదో, ఆయనకి అసలు నిద్ర పట్టిందో పట్టలేదో అని తమ్ముళ్ళు ఎంతగా పరితపించిపోతున్నారో మనకి తెలుస్తోంది. నరశ్రేష్ఠులైన భరత శత్రుఘ్నులు ఇరువురు ఇట్లు సంభాషించుకొనుచుండగా గుహుడు అచటికి విచ్చేసి చేతులు జోడించి భరతునితో ఇట్లు నుడివెను. రాజకుమార భరత, ఈ గంగా తీరమునందు రాత్రి అంతయు మీరు సుఖముగా గడిపితిరా? మీకును మీ సేనలకును ఎట్టి ఇబ్బందియు కలుగలేదు గదా? మీరెల్లరును కుశలమే గదా? గుహుడు మిక్కిలి ఆదరముతో పలికిన వచనములను విని శ్రీరాముని ధ్యానములో మునిగియున్న భరతుడు అతనితో ఇట్లు పలికెను. ఓ నిషాదరాజా, ఈ రాత్రి మాకు హాయిగానే గడిచినది. మీ ఆదరాభిమానములతో మాకు సంతృప్తి కలిగినది. మీ నావికులు తగినన్ని నావల ద్వారా మా సేనలను నదిని దాటించుటకై ఏర్పాట్లు చేయుము. భరతుని ఆజ్ఞను గుహుడు సావధానముగా వినెను. వెంటనే అతడు త్వరగా మరలా శృంగపేరీపురమునకు వెళ్లి అచటి తన అనుచరులతో ఇట్లు వచించెను. ఓ ఆత్మీయులారా, లెండు, సావధానులు కండు, మీకు సర్వదా శుభములు కలుగుగాక. ఇక్కడ మనం విషయం గమనించాలి. మనం పిల్లల్ని లేపడం ఎంతసేపు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నాతో పాటు మరి మీరు నేర్చుకుంటారో లేదో, పిల్లల్ని లేపేటప్పుడు లేవాలి, టైం అయిపోతుంది, స్కూల్ టైం అయిపోతుంది, లేవండి లేవండి, ఎంతసేపు పడుకుంటారు, ఇంకా ఎంతసేపు ఆ ముద్దు నిద్ర అని విసుక్కుంటాం చాలా మటుకు. ఇక్కడ ప్రతి సంఘటనలోనూ లేపేటప్పుడు నాకు అర్థమైంది ఏంటయ్యా అంటే, వాళ్ళు ప్రతి లేపే వ్యక్తికి మీకు శుభములు కలుగుగాక, మీకు మంచి జరుగుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుని లేపుతున్నారు. నేను కూడా ఒకసారి ట్రై చేయాలి మా పిల్లల దగ్గర, వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది. తల్లి ఆశీర్వాదం మంచిదే కదా. ఎవరినైనా లేపేటప్పుడు మీకు శుభములు కలుగుగాక అని ట్రై చేద్దాం, కొత్తగా మనం నేర్చుకుందాం. అది నావలను రేవులకు చేర్చుడు. భరతుని సేనలను గంగానది ఆవలి తీరమునకు చేర్చుదము. నిషాదరాజైన గుహుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నావికులందరూ వెంటనే లేచి త్వరగా 500 నావలను వరుసగా నదీ తీరమున ఒక్క చోటికి చేర్చిరి. ఇవియే కాక స్వస్తికము అను పేరు గల మరికొన్ని నావలను అచటికి చేర్చబడినవి. స్వస్తిక చిహ్నములను కలిగియుండుట వలన వాటికి ఆ పేరు వచ్చెను. వాటిని సులభముగా గుర్తింపవచ్చును. ఆ శ్రేష్టములైన నౌకలు పతాకములతో శోభిల్లుచుండెను. వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరిచిరి. బంగారు చిత్రములు కలిగి ఉన్నందున అవి చూడముచ్చటగా ఉండెను. అనుకూల వాయు ప్రసారమునకై అవి గవాక్షములు కలిగి ఉండెను. ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకొనున్నట్లుగా అవి దృఢముగా సిద్ధపరచబడి ఉండెను. అప్పుడు గుహుడు స్వస్తిక నావలలో ఒకదానిని అతడికి తీసుకొని వచ్చెను. దానిపై తెల్లని కంబళము కప్పబడి ఉండెను. అందు ప్రయాణము చేయువారికి ఉల్లాసమును గూర్చుటకై ఆ నావకు చిరుమువ్వలు కట్టబడి ఉండెను. అది దర్శనీయముగా ఉండెను. దానిని మహాబలశాలురైన భరతుడు శత్రుఘ్నుడు అధిరోహించిరి. అందరికంటేను భరత శత్రుఘ్నుల కంటే ముందుగా వశిష్ఠాది గురువులు, తక్కిన బ్రాహ్మణోత్తములు, పురోహితుడు నావలపై నెక్కిరి. భరత శత్రుఘ్నులు అధిరోహించిన పిమ్మట రాజపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఇతర రాజస్త్రీలు నావలపై చేరిరి. అనంతరము శకటములు, వాణిజ్య వస్తువులు వేరువేరు నావలపై ఎక్కించిరి. సైనికులు నదీ తీరమున తాము విడిచిన ప్రదేశములకు నిప్పంటించి తమ వస్తువులతో నావలపైకి చేరిరి. ఇక్కడ నిప్పంటించి అని రాశారు కదా, వాళ్ళు విడిచిన ప్రదేశానికి ఎందుకని చేశారో ఇక్కడ మనకి క్లుప్తంగా రాశారు. శత్రువులకు తమ రహస్య సమాచారములు తెలియకుండుటకు, తమ అవసరములు తీరిన పిమ్మట ప్రయాణ సమయమున వస్తువుల బరువులను తగ్గించుకొనుటకు సైనికులు తమ నివాస ప్రదేశములకు నిప్పు పెట్టి పోవుచుండుట ఒక ఆచారము. ఆ విధముగా చేసినచో విజయలక్ష్మి తమనే వరించునని వారి విశ్వాసము. అందుకేట వాళ్ళు విడిచిన ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడ విడిస్తే అక్కడ ఆ ప్రదేశానికి నిప్పు పెట్టేసి వెళ్ళిపోతారట.
కొందరు నావలను ఎక్కుటకై త్వరగా రేవులను చేరుచుండిరి. కొంతమంది తమ తమ ఉపకరణములను ఇవి నావి అని బిగ్గరగా పలుకుచూ వాటితో నావలలో ఎక్కుచుండిరి. అప్పుడు ఏర్పడిన ఆ కోలాహల ధ్వనులు మిన్నంటుచుండెను. ఆ నావలన్నింటిపై పతాకములు రెపరెపలాడుచుండెను. అంతట నావికులు ఆ పడవలపై ఎక్కిరి. పిదప వారు జనులతో కిటకిటలాడుచున్న ఆ నావలను వేగముగా నడపసాగిరి. వాటిలో పెక్కు నావలు స్త్రీలతో నిండియుండెను. మరికొన్ని నావలు యుద్ధాశ్వములకే పరిమితములయ్యెను. మరికొన్ని నావలు బండ్లను, రథములను, వాటిని లాగు ఎద్దులను, గుర్రములను వహించుచుండెను. ఈ బండ్లలో అమూల్యములైన రత్నములు మొదలగునవి నింపబడి ఉండెను. క్రమముగా ఆ నావలన్నీయు ఆవలి తీరమునకు చేరి జనులను వాహనాదులన్నింటినీ అచట దింపి తిరిగి వచ్చినవి. ఆ సమయమున నావికులు పడవలతో చిత్ర విచిత్రములైన విన్యాసములను గావించిరి. పతాకములతో శోభిల్లుచున్న భద్రగజములు మావటివాండ్ర ప్రేరణతో గంగానదిని దాటినవి. ఆ సమయమున అవి రెక్కలు గల పర్వతముల వలె విరాజిల్లినవి. భరతుని వెంట వచ్చిన వారిలో కొందరు పడవలపైన, మరికొందరు తెప్పలపైన, వేరొక కొందరు కుంభముల సహాయమును, ఇంకొక కొందరు నీటిలో స్వయముగా బాహువులతో ఈదుచును ఆ నదిని దాటిరి. నదీ జల స్నానాదులచే పవిత్రమైన ఆ సేన నావికుల సహాయముతో గంగా నదిని దాటెను. వెంటనే భరతాదులు సేనతో కూడి అచటి నుండి భరద్వాజాశ్రమమునకు మైత్ర ముహూర్తమున బయలుదేరిరి. ఇక్కడ మైత్ర ముహూర్తము అనే పదానికి కూడా వివరణ ఇచ్చారు, చదువుతున్నాను వినండి. పగటి సమయము 30 గడియలు. ఆ గడియలను 15 భాగములు చేయగా ఒక్కొక్క ముహూర్త సమయము 2 గడియలగును. అట్టి ముహూర్తములలో మూడవది అయిన మైత్ర ముహూర్తము అనగా 4 గడియలు దాటిన తరువాత 6 గడియల లోపల వారు ప్రయాగకు బయలుదేరిరి. గడియకు 24 నిమిషాలు అనగా ఒక్కొక్క ముహూర్త సమయము 48 నిమిషాలు. అందుకే మనకి ముహూర్తం దాటకుండా పెళ్లి చేయాలి, ముహూర్తం లోపలే పెళ్లి అయిపోవాలి అంటారు. ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టిన దగ్గర నుంచి, నేను విన్నంత వరకు జీలకర్ర బెల్లం పెట్టిన ముహూర్త సమయం దగ్గర నుంచి 48 నిమిషాల లోపు మిగిలిన పెళ్లి తంతు మొత్తం ముగించేయాలి అని అంటారట పెద్దలు. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో ఆ విధంగా అనేది ఎవరికి వాళ్ళు మీకు మీరే గ్రహించాలి. ఆ 48 నిమిషాల లోపే మిగిలిన కార్యక్రమాలు, మిగిలిన పెళ్లి తంతు మొత్తం కూడా అయిపోవాలట. అది ముహూర్త సమయం అంటే. మహాత్ముడైన భరతుడు సేనకు ఊరట గూర్చి అనువైన ప్రదేశమున దానిని ప్రవేశపెట్టి వయోవృద్ధుడు ఋషి శ్రేష్ఠుడు అయిన భరద్వాజముని దర్శించుటకై వశిష్ఠాది ఋత్విజులతో కూడి ఆయన కడకు కాలినడకతో వెళ్ళెను. మహాత్ముడు దేవ పురోహితుడు బ్రాహ్మణోత్తముడు అయిన భరద్వాజుని యొక్క ఆశ్రమమును భరతుడు దర్శించెను. అందలి పర్ణశాలలు చూడముచ్చటగా ఉండెను. ఆ ఆశ్రమము అంతయు కనువిందు గావించడి వృక్షములతో అలరారుచుండెను. భరతుడు ఇప్పటిదాకా కౌసల్యాదేవి పరీక్షకి తట్టుకున్నాడు. ఆ తర్వాత మంత్రుల పరీక్షకి తట్టుకున్నాడు. తర్వాత వశిష్ఠుల వంటి గురువుల దగ్గర కూడా పరీక్షని నెగ్గాడు. ఆ తర్వాత గుహుడు కూడా పరీక్షించాడు. మరి భరద్వాజముని పరీక్ష పెడతారు కదా, ఆయన కూడా పెడతారు కదా. మరి ఆయన ఎటువంటి పరీక్ష పెట్టారు, ఆ పరీక్షలో భరతుడు ఎలా నెగ్గుకొచ్చారు అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదార విందార్పణమస్తు. స్వస్తి.